ఇప్పుడు తమిళనాడు ప్రజల్లోనే కాదు దేశవ్యాప్తంగానే మన 2 తెలుగు రాష్ట్రాల్లో అదేవిధంగా దేశవ్యాప్తంగానే హై టెన్షన్ నెలకొందని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరిలో ఈ టెన్షన్ పడుతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే తమిళనాడు రిజల్ట్ వచ్చాయో తమిళనాడు రిజల్ట్ చూసాక విజయ్ గారు ఇంకా సీఎం అవుతారా లేదా అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు ఇదే డౌట్ అయితే రేజ్ అవుతుంది. ప్రతి ఒక్కరైతే దీనికోసమే వేచి చూస్తూ ఉన్నారు. అయితే ఇదే క్రమంలో మరి ఏ పార్టీలు మద్దతు ఇవ్వబోతూ ఉన్నాయి? ఎందుకంటే కొన్ని సీట్స్ అయితే తక్కువ రావడం అయితే జరిగింది కాబట్టి సీఎం పదవికి ఇంకా కొన్ని సీట్లు అయితే తక్కువ కావడం అయితే జరిగింది కాబట్టి మరి ఈ కొన్ని సీట్లు ఇంకా ఏ విధంగా రాబోతూ ఉన్నాయి, ఇంకా ఈ 11 సీట్లు ఏ విధంగా రాబోతూ ఉన్నాయి, ఎవరి మద్దతు వల్ల రాబోతూ ఉన్నాయని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరైతే వేచి చూస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే 5 సీట్లు రావడం అయితే జరిగింది. కాంగ్రెస్ పార్టీ అయితే మద్దతు ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా మళ్ళీ సిపిఐ సిపిఎం పార్టీలు కూడా ముందుకు రావడం అయితే జరిగింది. సిపిఐ సిపిఎం పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ముఖ్యంగా కొంచెం వెనుకడుగు వేసిన ఏదైనా పార్టీ ఉంది అని అంటే కనుక వీసీకి పార్టీ అయితే కొంచెం వెనుకడుగు వేయడం అయితే జరిగింది. సో ఈ పార్టీ మరి ముందుకు వస్తుందా లేదా మద్దతు ఇస్తామన్నట్లే చెప్పి మళ్ళీ వీసీకి పార్టీ అయితే కొంచెం వెనుకకు అడిగేసినట్లయితే తెలుస్తూ ఉంది. మరి ఈ పార్టీ నుంచి ఇంకా ఇప్పుడు ప్రెస్ మీట్ అయితే పెట్టనున్నారు కాబట్టి మరి ప్రెస్ మీట్ తర్వాత ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది అనేది అయితే చూడాలి. అంటే పార్టీ నుంచి మద్దతు ఇస్తామని చెప్పి వాళ్ళు కూడా కొన్ని డిమాండ్స్ అయితే కోరుతూ ఉన్నారు. వాళ్ళు కూడా కొన్ని డిమాండ్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంతక డిమాండ్స్ ఏంటి అని అంటే కనుక మాకు డిప్యూటీ సీఎం పదవి కావాలి, అదేవిధంగా మా కుటుంబ సభ్యులకు పదవి కావాలి, ఇలాంటివి కొన్ని డిమాండ్స్ అయితే చేస్తూ ఉన్నారు. దీనికి మరి విజయ్ గారు అంగీకరిస్తారా లేదా, విజయ్ టీవీకే పార్టీ నుంచి వీళ్ళందరూ అంగీకరిస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే డిప్యూటీ సీఎం పార్టీ అంటే అంత ఆషామాషి కాదు కాబట్టి. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటి అని అంటే కనుక టీవీకే పార్టీలో కూడా ఎంతో రాజకీయ అనుభవమైన రాజకీయ వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా అందరూ అంగీకరిస్తేనే ఇవన్నీ ఏవైతే డిమాండ్స్ చేశారో అవన్నిటికీ అంగీకరిస్తారు కాబట్టి మరి చూడాలి మరి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. ఇది ఇలా ఉంటే కనుక ఇక్కడ డిఎంకే పార్టీలు కూడా కొన్ని చర్చలు అయితే జరుపుతున్నట్టు అయితే తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా గవర్నర్ మనకి ఫస్ట్ నుంచే గవర్నర్ అయితే పొలిటికల్గా కూడా గేమ్స్ ప్లే చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది అని చెప్పేసి కూడా ఇలాంటి కొన్ని వార్తలు కూడా మనం వింటూనే ఉన్నాము. గవర్నర్ కూడా ముందు ఓకే అన్నట్లు చెప్పి ఇప్పుడు మళ్ళీ ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉంటుందో ఆ మ్యాజిక్ ఫిగర్తో నువ్వు వస్తేనే నేనైతే ఇక్కడ పర్మిషన్ ఇవ్వగలుగుతాను, నేనైతే ఇక్కడ సైన్ పెట్టగలుగుతానని చెప్పేసి కూడా గవర్నర్ కూడా చెప్తూ ఉన్నాడు. అది ఇదే క్రమంలో ఇప్పుడు వీసీకి పార్టీ ఏదైతే ఉందో సో ఈ పార్టీ నుంచి కొన్ని డిమాండ్స్ అయితే కోరుతూ ఉన్నారు. ముఖ్యంగా మనకి డిమాండ్స్ అయితే వచ్చేసి డిప్యూటీ సీఎం కావాలని చెప్పేసి, అదేవిధంగా తిరుచి సీటు కావాలని చెప్పేసి, ఇంకా మా కుటుంబ సభ్యులకి కూడా పదవులు కావాలని చెప్పేసి కూడా ఇలా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే తిరుమలని అయితే ఇలా చెప్తూ ఉన్నారు కాబట్టి మరి ఏ విధంగా జరుగుతుంది, ఎలా జరుగుతుందని అయితే చూడాలి. ఇది ఇలా ఉంటే కొన్ని రూమర్స్ కూడా ఇంకా స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా త్రిషది కూడా లాగుతూ ఉన్నారు. ఇంకా త్రిష వీళ్ళ ఇద్దరికి కొన్ని అఫైర్స్ ఉన్నాయని చెప్పేసి ఇప్పుడే కాదు ఎప్పుడైతే ఎలక్షన్స్కి ముందు ప్రచారం స్టార్ట్ అయిందో అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా త్రిషకే డిప్యూటీ సీఎం ఇస్తారు, త్రిషకే ఇలా ఇస్తారని చెప్పేసి కూడా ఇలాంటివి మాటలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటివి రూమర్స్ కూడా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఏదైతే 2 ప్లేస్లలో విజయ్ గారు గెలిచారో ఒక దగ్గర త్రిషానే నిలబెడతారు, ఇంకా అక్కడ కూడా త్రిషానే గెలుస్తుంది, త్రిషాదే ఘన విజయం సాధిస్తుంది అని చెప్పేసి కూడా ఇలాంటివి కూడా చాలా వినిపిస్తూ ఉన్నాయి. చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అంటే చాలా ఆరోపణలు అయితే చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ విజయ్ తట్టుకొని ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ సోషల్ మీడియాలో యూజ్ చేసుకోకుండా మరి తను ఎలా అయితే ముందుకు వెళ్దాం అనుకుంటున్నారో అదే విధంగా ఎక్కడ కూడా ఏ చిన్న గొడవ పెట్టుకోకుండా కూడా ఏ పార్టీలతోనూ కూడా గొడవ పెట్టుకోకుండా కూడా ఎప్పుడైతే పార్టీ నిర్మించాడో ఈ 2 సంవత్సరాల్లో నిర్మించిన కొద్ది రోజుల్లోనే ఇంకా ఇతరైతే ఘన విజయం సాధించారనే చెప్పుకోవాలి. 108 సీట్లు అయితే సాధించారనే చెప్పుకోవాలి. అంటే మనం గతంలో చూసాము ఏ విధంగా ఇప్పుడు ఎవరెవరితో పోలుస్తున్నారు అనేది. ముఖ్యంగా మనకి సీనియర్ ఎన్టీఆర్ గారు కానివ్వండి, అదేవిధంగా పార్టీ వైజ్గా అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు ఆ రోజుల్లో ఏ విధంగా అంటే సోషల్ మీడియా లేని రోజుల్లోనే అతను ఏ విధంగా పోటీ చేశారు, ఏ విధంగా ఘన విజయం సాధించారు, ఎన్ని సీట్లు సాధించారు అనేది అయితే మనం చూసాము. ఇప్పటికీ ఒక చరిత్ర లాగా చెప్పుకుంటూ ఉంటాము. అలాంటిది ఇప్పుడు మళ్ళీ మరోసారి విజయ్ గారు కొత్తగా రావడము, మొట్టమొదటిసారి పోటీ చేయడము అనేది కూడా మనం చూస్తున్నాం. కానీ ఇలాంటి సమయంలో ఇతనికి కొన్ని అడ్డంకులు అయితే ఎదురవుతున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎప్పుడైతే మనకి ఎలక్షన్ రిజల్ట్ అయిపోయాయో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతనికి అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ప్రతి క్షణం ఒక హై టెన్షన్ నెలకొంటుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏవైతే పార్టీలు మద్దతు ఇస్తామని నేను చెప్పుకున్నప్పటికీ అంటే కొన్ని మళ్ళీ వెనుక కడిగేయడము ఇలాంటివి మనమైతే చూస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ ముఖ్యంగా అయితే ఫైనల్గా అయితే మనకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం అయితే చూస్తూ ఉన్నాము. అదేవిధంగా సిపిఎం పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం అయితే చూస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ ముఖ్యంగా వీసీకే పార్టీ నుంచే కొంచెం ఇంకా క్లారిటీ అయితే రావాలి. ఆ క్లారిటీ
క్లారిటీ వచ్చిన తర్వాత మరి ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి. ఇక్కడ ముందైతే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టనున్నారు కాబట్టి మరి ప్రెస్ మీట్లో కూడా ఏంటి అనేది అయితే మనకి తొందరలోనే తెలిసే అవకాశం ఉంది కాబట్టి సో ఏం జరుగుతుంది అనేది అయితే ఒకసారి ఇప్పుడు ప్రెస్ మీట్ తర్వాత అయితే తొందరలోనే తెలిసే అవకాశం ఉంది. కానీ ఏదేమైనప్పటికీ విజయ్ సీఎం అని చెప్పేసి కూడా తమిళనాడు ప్రజలు అయితే గట్టిగా ఫిక్స్ అయితే అయిపోయారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా చాలామంది విజయ్ గారే సీఎం అని చెప్పేసి కూడా చాలామంది అయితే ఫిక్స్ అయిపోయారు. ఇక మనం చూస్తూ ఉన్నట్లయితే కనుక 100% విజయ్ సీఎం అన్నట్లయితే తెలుస్తూ ఉంది. ఇక ఒక్కసారి మనకి వీసీకే పార్టీ నుంచి ఇంకా ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది అని అంటే కనుక వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే కనుక వాళ్ళు మద్దతు ఇస్తున్నట్టు తెలిసింది అని అంటే కనుక ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకా విజయ్ సీఎం అని చెప్పేసి కూడా కొద్ది క్షణాల్లో తెలిసిపోతూ ఉంది. మరి ఏం జరుగుతుంది అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది అయితే తెలియదు కాబట్టి సో ఇప్పుడు మనకి ఈ కొద్ది క్షణాల్లోనే ఏం జరగబోతుంది అనేది అయితే తెలిసిపోతుంది.